వెల్కమ్ టు అవనీ న్యూస్ నెట్వర్క్. ఈరోజు మనతో సీనియర్ జర్నలిస్ట్ రమణ ఉన్నారు. రీసెంట్గా జరిగిన విషయాలపై ఒకసారి అన్నతో చర్చిద్దాం. హాయ్ అన్న. నమస్తే. రీసెంట్గా నోయిడాలో చాలా మంది కార్మికులు, దాదాపుగా 50,000 మంది కార్మికులు రోడ్డు ఎక్కారు, దాన్ని నిరసనలు చేస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు, హింస జరుగుతుంది అంటున్నారు. అసలు ఏం జరుగుతుంది అక్కడ? నోయిడా అంటే ఢిల్లీలో భాగము, కానీ నోయిడా ఉత్తరప్రదేశ్లో కూడా ఉంటుంది. ఉత్తరప్రదేశ్లో భాగం, అది ఢిల్లీకి దగ్గరగా ఉంటుంది. కాబట్టి ఢిల్లీ విస్తరించే క్రమంలో ఉత్తరప్రదేశ్ నుంచి కొంత భాగం, హర్యానా నుంచి కొంత భాగం, ఇలాగా హర్యానా నుంచి గురుగ్రామ్ ఇలా తీసుకొచ్చారు. నోయిడాలో చాలా ఇండస్ట్రీస్, చాలా డెవలప్ అయిన సిటీ అది. టీవీ ఛానల్స్ అయితే మొత్తం నోయిడాలోనే ఉంటాయి. అన్ని జాతీయ నేషనల్ ఛానల్స్ మొత్తం నోయిడాలో ఉంటాయి. నోయిడాలో ఈ మధ్య మోడీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా ఒకటి ప్రారంభించాడు. అంత చాలా కీలకమైన పట్టణం నోయిడా. అలాంటి పట్టణంలో చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఆ ఇండస్ట్రీస్ కొన్ని వేల మంది కార్మికులు పనిచేస్తుంటారు. ఇప్పుడు 50,000 మంది సమ్మెలోకి దిగారు, కానీ అంతకంటే ఎక్కువ మంది, ఇంకా ఎక్కువ వేల మంది కార్మికులు అక్కడ పనిచేస్తుంటారు. లోకల్ కార్మికులు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు, హర్యానా కావచ్చు, పంజాబ్ కావచ్చు, ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్ళు, చాలా రకరకాల కార్మికులు అందులో అక్కడ పనిచేస్తుంటారు. దాదాపుగా మెజారిటీ కార్మికులు అక్కడ అందరూ కాంట్రాక్ట్ లేబరే. ఎవ్వరూ లిఖితపూర్వకంగా ఒప్పందం చేసుకొని కార్మికులుగా పనిచేస్తున్న వాళ్ళు కాదు. ఏ యాజమాన్యము కార్మిక చట్టాల ప్రకారము కార్మికులకు ఎలాంటి మేలు చేయడానికి, కార్మిక చట్టాల ప్రకారం ఏ మేనేజ్మెంట్ కూడా అక్కడ ఉన్న అన్ని దాదాపు మెజారిటీ ఫ్యాక్టరీలు కార్మికుల చట్టాలను అసలు పట్టించుకో. ఇన్ని వేల మంది పని చేస్తున్నారు, వాళ్ళందరూ కూడా ఆర్గనైజ్డ్ కాదు. ఎప్పుడు కూడా కాంట్రాక్ట్ లేబర్ అనేది చాలా తక్కువ ఆర్గనైజ్డ్. భారతదేశంలో ఆర్గనైజ్డ్ సెక్టార్ని క్రమక్రమంగా తగ్గిస్తూ వస్తున్న కారణం ఇదే. అలాగే కార్మిక చట్టాలను కూడా నాశనం చేస్తూ, మోడీ సర్కార్ నాశనం చేస్తూ వస్తున్న దానికి కూడా కారణం ఇదే. కార్మికులను ఎప్పుడంటే అప్పుడు వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళని తీసుకోవచ్చు, ఇష్టం లేనప్పుడు తీసి పడేయచ్చు. కానీ కార్మిక చట్టం ఇప్పటివరకు ఉన్నది ఏంది, ఇష్టం లేని వాళ్ళని అలా తీసేయడానికి వీల్లేదు. వాళ్ళకు నోటీసులు ఇవ్వాలి, తీసేస్తే వాళ్ళు కోర్టుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. కార్మిక లేబర్ కమిషనర్ ఉంటాడు, లేబర్ కోర్టులు ఉంటాయి, దానికి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఆ లేబర్ కోర్టులో తేలిందాక ఆయనకు జీతం ఇవ్వాలి, ఇవన్నీ ఉంటాయి. చాలా చట్ట ప్రకారం నడిస్తే కార్మికులకు లాభమే ఉంటుంది, ఉపయోగమే ఉంటుంది. కానీ కార్మిక చట్టాలు మొత్తం తుంగలో దొక్కేసి బీజేపీ గవర్నమెంట్ ఎప్పుడైతే ఫ్యాక్టరీ యజమానులకు, కార్పొరేట్ యజమానులకు మద్దతుగా నిలబడ్డదో అప్పటి నుంచి యజమానులు మొత్తం కార్మికులను చాలా దారుణమైన చూడడం మొదలుపెట్టారు. ఇక్కడైతే దాదాపు 12 గంటల పని. ఇప్పుడు నోయిడాలో ఈ 50,000 మంది రోడ్డు మీదకి వచ్చారు కదా, వాళ్ళకు రోజుకు 12 గంటల పని. ఈ 12 గంటల పని అనేది ప్రభుత్వమే మొదలుపెట్టింది. ప్రభుత్వం 10 గంటలు, 12 గంటలు, 8 గంటలు కాదు, 12 గంటల మంది. పోనీ 12 గంటలకు అనుగుణంగా జీతాలు ఇస్తారా? నోయిడాలో పనిచేస్తున్న కార్మికులకు ఒక్కొక్క కంపెనీలో ఒక్కొక్క రకమైన ఉండొచ్చు, కానీ 8,000 నుంచి 12,000 దాకా మాత్రమే జీతం. రోజుకు 12 గంటలు పని చేయాలి. 8,000 నుంచి 12,000, యావరేజ్గా 10,000 వేసుకోండి జీతం వాళ్ళకి. ఇక్కడ ఎక్కువ ఉన్న కంపెనీలు టెక్స్టైల్స్, మెజారిటీ టెక్స్టైల్ కంపెనీలు, ఆటో స్పేర్ పార్ట్స్ తయారు చేసే కంపెనీలు, ఎలక్ట్రానిక్స్ కంపెనీలు ఉన్నాయి. ఈ మొత్తంలో పనిచేసేవాళ్ళు దాదాపు 50 నుంచి 70-80 వేల వరకు ఉంటారు. ఈ 50,000 మంది ఈ నెల 8వ తేదీ నుంచి నిరసన ప్రదర్శనలు మొదలుపెట్టారు. కారణం ఏంటి? వాళ్లకు గత దాదాపు 7-8 సంవత్సరాలుగా ఇంక్రిమెంట్ అనేది లేదు. ఉంటే కూడా 200 రూపాయలు, 100 రూపాయలు, 50 రూపాయలు ఇంక్రిమెంట్. 7-8 సంవత్సరాలు 50 రూపాయలు. ఎవరైనా గట్టిగా అడిగితే ఉద్యోగం తీసేస్తారు. అందువల్ల వాడు 8,000 నుంచి 12,000 తప్ప అంతకుమించి జీతమే రావట్లేదు. వాళ్ళకి పెంచే అవకాశం కూడా లేదు. ఎవరికి 8,000 వాళ్ళకు చిన్నగా ఇంక్రిమెంట్ ఇచ్చుకుంటే 12,000 దాకా తెస్తారు. 12,000 వాళ్ళు అడిగితే వాళ్ళని తీసి పడేస్తారు ఉద్యోగం నుంచి. దానివల్ల వాళ్ళ వేతనం 20,000 కావాలి అనేది డిమాండ్తో వాళ్ళు మొదలుపెట్టారు. అదొక్కటే కాదు, ఇంకా దుర్మార్గమైంది ఏంటంటే ప్రపంచంలో ఇప్పటి వరకు ఎవరు చేయని, ఏమైనా చాలా వెనుకబడ్డ దేశాల్లో చేస్తారేమో. ఒకప్పుడు పారిశ్రామిక విప్లవం వచ్చినప్పుడు బ్రిటన్లో ఎట్లయితే కార్మికులను బానిసలుగా చేసి 16 గంటలు 18 గంటలు పని చేయించుకోవడం, సెలవులు ఇవ్వకపోవడం, వీక్లీ ఆఫ్ ఉండకపోవడం చేశారో, ఆ విధంగా నోయిడాలోనే కాదు భారతదేశంలో ఇప్పుడు చాలా కంపెనీల్లో కాంట్రాక్ట్ కార్మికులను ముఖ్యంగా వీక్లీ ఆఫ్ లేకుండా పనిచేస్తున్నారు. నోయిడాలో కూడా వీక్లీ ఆఫ్ 100% శ్రమ దోపిడీ లాంటిది. మామూలుగా వీక్లీ ఆఫ్ ఇచ్చి 20,000 జీతం ఇచ్చి అన్ని ఇచ్చినా శ్రమ దోపిడే. శ్రమ దోపిడీ లేనిది కోట్ల రూపాయల యజమాని సంపాదించలేడు. శ్రమ దోపిడీ లేకుండా ఏ యజమాని కూడా
కోట్లు సంపాదించలేడు. ఆ యజమాని కూడా ఒక ఉద్యోగిలాగా పనిచేయాల్సిందే తప్ప కోట్లు, 100 కోట్లు, 10 కోట్లు, 1000 కోట్లు సంపాదించడం అంటేనే శ్రమ దోపిడీ ఉంది. ఆ శ్రమ దోపిడీలో కూడా మరింత దోపిడీ ఇది చట్ట వ్యతిరేక దోపిడీ కూడా. శ్రమ దోపిడే చట్ట ప్రకారమే, మన భారతదేశ చట్టాలకు అనుగుణంగానే శ్రమ దోపిడీ చేస్తున్నారు. ఇది ఇంకా వీక్లీ ఆఫ్ కూడా లేదు. ఆదివారం కాదు, ఆదివారం సెలవు కాకపోయినా ఇంకొక రోజు, ఏదో ఒక రోజు, వారంలో ఒక రోజు వీక్లీ ఆఫ్ ఇవ్వాలి. వీక్లీ ఆఫ్ లేదు. బోనస్ అనేది ఇక మర్చిపోవాలి. బోనస్ ప్రకటిస్తారు కానీ అది ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు. జీతం కూడా ఇచ్చే 8,000 నుంచి 12,000 ఎప్పుడు ఇస్తారో తెలియదు. ఒకేసారి ఇస్తారా లేదా తెలియదు. వాళ్ళు పోనీ 7వ తారీఖు ఇస్తారా, 10వ తారీఖు ఇస్తారా, 20, ఏది లేదు. వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు ఇస్తారు. కొంత ఇస్తారు. ఇంకా ఇటువంటి చాలా అమ్మాయిలను అయితే, మహిళా కార్మికులను అయితే చాలా దుర్మార్గంగా వేధిస్తారు. యజమానులు వేధిస్తారు, హై స్థాయిలో ఉండే మేనేజర్లు వేధిస్తారు, మామూలు లైంగిక వేధింపులకు కూడా పాల్పడతారు. ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళు యావరేజ్గా 10,000 తీసుకుంటే, ఆ నోయిడాలో పెద్ద సిటీ అది, చాలా అధిక ధరలున్న సిటీ అది. ఇంటి రెంట్ తీసుకోండి, మినిమం హైదరాబాద్లో మనకి ఇంటి రెంట్ ఎంత దొరుకుతుందో ఒక ఫ్యామిలీకి 10,000 కనీసం మినిమం 10,000. నోయిడాలో, హైదరాబాద్లో మనకు ఫ్యామిలీకి 10,000 తీసుకునేటువంటి ఇల్లులో సగానికంటే తక్కువ ఇల్లు, అంటే ఒక చిన్న రూమ్లో ఒక ఫ్యామిలీ ఉండాలన్నా మినిమం 5,000 నుంచి 6,000 దొరుకుతుంది అక్కడ. 5,000 నుంచి 6,000 ఒక ఫ్యామిలీ ఉండడానికి. అంటే వాళ్ళు వచ్చే జీతంలో సగానికి సగం రెంట్కే పోతుంది. వాళ్ళ గ్యాస్ రేట్లు పెరిగిపోయినాయి, అన్ని రేట్లు, నిత్యావసర వస్తువుల రేట్లు అన్నీ పెరిగాయి. పిల్లల స్కూల్ ఫీజులు, ప్రైవేట్ స్కూల్స్లో చదివిస్తుంటారు, పిల్లల స్కూల్ ఫీజులు. ఈ 10,000లో వాళ్ళు ఎలా బతకాలి అసలు? ఎంత అప్పుల పాలైపోతుంటారు. కొంతమంది ఫ్యామిలీస్ లేని వాళ్ళు బతుకుతూ కుటుంబానికి ఇంటికి పంపించారు డబ్బులు. ఈ పరిస్థితుల్లో నిజంగా ఒక రకంగా బానిసత్వము. వాళ్ళు బానిసత్వం చేస్తున్నారు కొన్నేళ్లుగా. 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, సంవత్సరం కాదు, 10-20 ఏళ్ళుగా వాళ్ళు బానిసలుగా మారిపోయారు. అక్కడ సంఖ్యలు వేసే బానిసలను చూసాం పాతకాలంలో మనం. వీళ్ళు సంఖ్యలు వేయని బానిసలు. వాళ్ళు ఇష్టం ఉంటే శ్రమ అమ్ముకోవచ్చు, లేకపోతే లేదని చాలా హ్యాపీగా మాట్లాడతారు మనవాళ్ళు. వాళ్ళు ఇష్టం లేకపోతే వదిలేయచ్చు ఉద్యోగం వదిలేసి బతకలేని పరిస్థితి కాబట్టి, ఆ గత్యంతరం లేని పరిస్థితిని ఆసరాగా చేసుకొని వీళ్ళు ఆ విధంగా బానిసలుగా మార్చారు. వాళ్ళకి 8,000, 10,000, 12,000 ఇచ్చేసి వీక్లీ ఆఫ్ లేదు అంటే ఆ రోజు ఎక్స్ట్రా మనీ ఇస్తారా? ఉండదు. ఓటీ చేస్తే కూడా డబ్బులు. ఓటీ ఒకవేళ చేస్తే 12 గంటలు పనిచేసిన తర్వాత మళ్ళీ ఒక 12 గంటలు, అంటే 24 గంటలు ఫ్యాక్టరీలో ఉండి ఓటీ చేసినా మన చట్ట ప్రకారం ఓటీ చేస్తే ఎంత? డబల్ ఇవ్వాలి. చట్ట ప్రకారం ఓటీ చేస్తే డబల్ అమౌంట్ వాళ్ళు ఇవ్వరు, సింగిల్ అమౌంట్ ఇస్తారు. ఈ విధమైన దోపిడీతో విసిగిపోయారు చాలా ఏళ్ళుగా. కానీ వాళ్ళు ఆర్గనైజ్డ్ సెక్టార్ కాదు కాబట్టి అందరూ చిన్న ఇవి పెద్ద ఫ్యాక్టరీలు కూడా కావు. అంబానీ, అదానీ లాంటి సంస్థలు కూడా కావు. చిన్న ఫ్యాక్టరీలు అయినా 100 కోట్లు సంపాదిస్తున్నాయి. యజమానులు 100 కోట్లు సంపాదిస్తున్నారు. కానీ కార్మికులకు యూనియన్లు పెట్టుకునే అవకాశాలు లేకుండా పోయినాయి. ఈ పరిస్థితుల్లో జరిగిన ఒక సంఘటన ఏంటంటే, ఈ మధ్యకాలంలో లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా బీజేపీ ప్రభుత్వం తీసుకొస్తున్న లేబర్ చట్టాలను, కార్మిక చట్టాలన్నింటినీ నాశనం చేసి లేబర్ కోడ్లు తీసుకొస్తున్నది. ఆ లేబర్ కోడ్ల వల్ల కార్మికులను సర్వనాశనం చేయదలుచుకున్నది. కార్మిక శ్రమ మరింత దోచుకునే విధంగా యజమానులకు అనుకూలంగా చట్టాలు తీసుకొస్తుంది. దానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉన్న కార్మిక సంఘాలన్నీ పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన చేసి అన్ని రాష్ట్రాల్లో జరిగాయి. దాంతోపాటుగా తమకు జీతాలు పెంచాలని ఒకవైపు నిరసన ప్రదర్శన చేస్తూనే కార్మిక చట్టాలకు, లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా తమకు కూడా జీతాలు పెంచాలని హర్యానాలో కార్మికులు గురుగ్రామ్లో చాలా పెద్ద ఎత్తున ప్రదర్శనలు చేశారు, సమ్మెలు చేశారు. గురుగ్రామ్ అనేది ఢిల్లీలో ఒక భాగం. అది హర్యానాలో భాగమైనప్పటికీ గురుగ్రామ్ ఢిల్లీలో ఒక భాగం. నోయిడాలో ఏం జరిగినా గురుగ్రామ్ మీద ప్రభావం పడుతుంది, గురుగ్రామ్లో ఏం జరిగినా నోయిడా మీద ప్రభావం పడుతుంది. హర్యానా కార్మికుల పెద్ద ఎత్తున సమ్మెతో, ప్రదర్శనలతో హర్యానా ప్రభుత్వం గురుగాంలో ఉన్న కార్మికుల, ఇండస్ట్రియల్ ఏరియా గురుగాం ఉన్న కార్మికులకు జీతాలు పెంచింది. ఆ ప్రభావం దీని మీద పడింది. అప్పటికే నలిగిపోతున్న దారుణమైన పరిస్థితుల్లో బతుకుతున్న ఈ కార్మికులందరూ ఆ ప్రభావంతో వీళ్ళు కూడా ఖచ్చితంగా మనం కూడా జీతాలు పెంచుకోవాల్సింది. జీతాలే కాదు, మిగతా డిమాండ్లు కూడా ఉన్నాయి. ఇవన్నీ ఇప్పటిదాకా ఏవేవైతే చేయట్లేదని చెప్తున్నారు, పెంచుకోవాల్సిన రోడ్డు ఎక్కి నిరసన ప్రదర్శన చేస్తున్న టైంలో ఫ్యాక్టరీలు బంద్ అయిపోయినాయి. నిరసన ప్రదర్శన చేస్తున్న టైంలో ఈ నెల
8వ తేదీన సమావేశమయ్యారు. నెక్స్ట్ డే నుంచి చేయాలనుకో 9వ తారీఖు నుంచి ప్రదర్శన చేస్తున్నారు. ఒక్కొక్క కంపెనీ కార్మికులు అందరూ కలిశారు. అందులో ముందు 1-2 కంపెనీలు స్టార్ట్ అయినాయి. దాంతో ఒక దగ్గర చేస్తుంటే పోలీసులు యాజమాన్యం మద్దతుగా పోలీసులు రంగం ఫస్ట్ రోజు ఒక 2 కంపెనీల కార్మికులే ప్రదర్శన చేయడం ప్రారంభించారు. ఒక దగ్గర కూర్చున్నారు, ధర్నా చేస్తున్నారు. ఒక కంపెనీ ముందు కంపెనీ యాజమాన్యానికి మద్దతుగా ఒక 1200 మంది ఫస్ట్ రోజు పోలీసులు దిగడమే వీళ్ళతో ఫస్ట్ మాట్లాడారు, తర్వాత బెదిరించారు. వినకపోతే లాఠీ చార్జ్ చేశారు. లాఠీ చార్జ్ చేయడంతో అందరూ పారిపోయారు. క్రమక్రమంగా 3వ రోజుకు వచ్చేసరికి 50,000 మంది కార్మికులు రంగంలోకి దిగారు. ఈ 50,000 మంది కార్మికులు రంగంలోకి దిగి అనేక చోట్ల దాదాపు 80 స్థలాల్లో, నోయిడాలో 80 ప్లేసుల్లో ధర్నాలు, రాస్తారోకోలు అనేక రకాలుగా జరుగుతున్నాయి. ఒక రాస్తారోకోలో దాదాపు ఒక హైవే మొత్తం స్తంభించిపోయింది. ఢిల్లీ నుంచి వచ్చే హైవే, ఢిల్లీ ఉత్తరప్రదేశ్ హైవే మొత్తం స్తంభించిపోయింది. ఈ పరిస్థితిలో పోలీసులు చాలా తీవ్రమైన దమనకాండకు పాల్పడ్డారు. మేనేజ్మెంట్లకు మద్దతుగా రంగంలోకి దిగారు. ప్రభుత్వం మేనేజ్మెంట్ మద్దతుగా పోలీసులను రంగంలోకి దించారు. విపరీతమైన లాఠీ చార్జీ, టియర్ గ్యాసులు, అరెస్టులు, దీంతో కార్మికులు రెచ్చిపోయారు. ఒక్కసారి కార్మికులు రెచ్చిపోయి ఎదురు తిరిగారు. పోలీసులకు ఎదురు తిరగడంలో భాగంగా పోలీస్ వెహికల్స్ను తోచేసి కింద పడేశారు, విధ్వంసం చేశారు. పోలీసు వెహికల్స్ను బాధపట్టారు, కొన్ని వెహికల్స్ని కాల్చేశారు. ఫ్యాక్టరీల మీద కూడా దాడి చేశారు. ఏ యజమానులు అయితే వీళ్ళని దుర్మార్గంగా అణిచేస్తున్నారో, పోలీసుల మద్దతుతో ఈ సమ్మెను విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నం చేస్తున్నారో ఆ ఫ్యాక్టరీల మీద కూడా దాడి చేశారు. ఈ విధంగా మొత్తం బీభత్సమైన పరిస్థితి ఎదురైంది నోయిడాలో. ఇప్పుడు కొంత ప్రశాంతంగా ఉంది, కానీ అది ఉడుకుతూనే ఉంది ఇప్పటికీ. ప్రభుత్వం మరి ఈ సమస్యను పరిష్కరించిందా? అది ఒక ముఖ్యమైన విషయం. ఇంత జరుగుతూ ఉంటే ప్రభుత్వం ఏం చేసింది అని. ప్రభుత్వం మేము చాలా చేశాం, 11 డిమాండ్లను మేము సాధించాము ప్రభుత్వం చెప్తున్నది. అక్కడి డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ అంటే మన దగ్గర కలెక్టరు మేధా రూపం అనే డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేటు, ఆమె చర్చలు జరిపింది. పోలీసులు మేము కూడా చర్చలు జరిపామని వాళ్ళు కూడా ప్రకటించారు. ఇవి డిమాండ్లు అంగీకరించింది యాజమాన్యం అంగీకరించిందని యాజమాన్య ప్రతినిధులుగా పోలీసులు ప్రకటించారు. ఏమేం డిమాండ్లు వాళ్ళు అంగీకరించారు అని ప్రకటించిందో ప్రభుత్వం అది చెప్తాను. దానికి ముందు ప్రభుత్వం ఎంత దారుణంగా ఉంది అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అక్కడ ముఖ్యమంత్రి యోగి ఈ సమ్మె స్టార్ట్ అయిన వెంటనే స్పందించి అందరితో మీటింగ్ ఏర్పాటు చేయాల్సి ఉండే. యోగి కాకపోతే లేబర్ మినిస్టర్ ఎవరో ఆయనైనా చేయాల్సి ఉండే, లేదు అంటే అధికారులైనా చేయాల్సి ఉండే. పట్టించుకోలేదు. కనీసం వీళ్ళు ప్రదర్శనలు చేస్తుంటే పట్టించుకోలేదు. అసలు నోయిడాలో వాళ్ళకి ఎంత జీతాలు వస్తున్నాయి, చట్ట ప్రకారం జీతాలు వస్తున్నాయా లేదా, చట్టాన్ని యాజమాన్యం అతిక్రమిస్తుందా పాటిస్తున్నదా లేదా, ఈ విషయాన్ని పట్టించుకున్న నాదుడు లేడు. 10-15 ఏళ్ళుగా 20 ఏళ్ళుగా నోయిడా ఏర్పడ్డ తర్వాత, ఇండస్ట్రీ ఏరియా ఏర్పడ్డ తర్వాత నుంచి ఇప్పటిదాకా ఏ ప్రభుత్వం కూడా నోయిడాలో యాజమాన్యం ఎట్లున్నది, కార్మికుల పరిస్థితి ఏంది, చట్టాలు ఏమైనా అమలు అవుతున్నాయా లేదా పట్టించుకున్న పాపాన పోలేదు. ఇప్పుడు రంగంలోకి దిగింది ప్రభుత్వం. ఎందుకు? 50,000 మంది రోడ్డు ఎక్కారు, తిరగబడ్డారు కాబట్టి రంగంలోకి దిగింది. ఇప్పుడు కూడా యాజమాన్యాల తరపునే పోలీసులు కానీ ప్రభుత్వం కానీ సపోర్ట్ చేస్తుంది కదా. అదే యాజమాన్యం తరపునే. ఇంకోటి యాజమాన్యం తరపున దిగిన వీళ్ళు ఏం మాట్లాడారు అసలు? ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఏం మాట్లాడతారంటే, ఇది జరిగిన వెంటనే ఒక సభలో, जब यह सब कुछ हो रहा है, कुछ लोग उस शांति को समृद्धि की ओर बढ़ने से रोकने के लिए అశాంతి पैदा करने के भी षड्यंत्र कर रहे हैं. ఉత్తరప్రదేశ్ స్థిరంగా అభివృద్ధి చెందుతోంది, కానీ కొందరు ఈ అభివృద్ధిని భంగపరచడానికి కుట్ర చేస్తున్నారు. నోయిడా నిరసనలు రాష్ట్ర వికాసానికి అడ్డుపడే ఒక కుట్ర అన్నాడు. వాళ్ళేమో ఆకలితో చచ్చిపోతున్నారు, అందుకోసం వాళ్ళు నిరసన ప్రదర్శన చేస్తున్నారు. అడిగితే యజమాని పట్టించుకోవటం లేదు కాబట్టి నిరసన ప్రదర్శన చేస్తారు. యోగి ఏం చెప్తున్నాడు? ఈ నిరసన ప్రదర్శనలు అనేవి ఉత్తరప్రదేశ్ అభివృద్ధిని నష్టం చేయడానికి, అభివృద్ధిని దెబ్బతీయడానికి జరుగుతున్న కుట్ర. అంతవరకే కాదు, ఇది నక్సలిజం పునరుజ్జీవనం చేసే ప్రయత్నాల్లో భాగం. దీనికి నక్సలిట్లకి ఏం సంబంధం? నక్సలిజం మళ్ళీ పుట్టడానికి ఇదే కారణం. ఎట్లా కారణం అవుతుంది? ఇంత దుర్మార్గంగా మాట్లాడుతున్నారంటే, లేబర్ మినిస్టర్ ఉన్నారు అక్కడ, కార్మిక శాఖ మంత్రి రాజ్బర్, ఆయన ఇంకొకడు ముందుకేశాడు. దీంట్లో పాకిస్తాన్ కుట్ర కూడా ఉంది అనే అనుమానాలు ఉన్నాయి నాకు అంటాడు. అరే, ఈ హింసలో పాకిస్తాన్ లింక్ ఉంది, పాకిస్తాన్ వాళ్ళు ఈ కుట్ర చేశారు. అరే, అసలు ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు? ఏం జరిగిన దేశంలో పాకిస్తాను నక్సలైట్లో తప్ప ఇంకో మాటే రాదు వీళ్ళకి.
అక్కడ ఎంత అన్యాయం జరిగిపోతుంది. కార్మికులు ఎందుకు అంత తిరగబడాల్సి వస్తుందని కనీసం ఆలోచన లేదు వీళ్ళకి. అంటే తిరగబడడానికి ఎన్నేళ్లుగా వీళ్ళు అణిగిపోతున్నారు, నలిగిపోతున్నారు. జీతం సరిగ్గా లేదు, లీవులు లేవు, వీక్లీ ఆఫ్లు లేవు, వేధింపులు ఉన్నాయి, మహిళల మీద లైంగిక వేధింపులు ఉన్నాయి. ఇష్టం వచ్చినట్టు దోపిడీ చేసుకొని 100 కోట్లు 1000 కోట్లు సంపాదిస్తుంది యాజమాన్యం. వీళ్ళకేమో తిండికి కూడా గతి లేకుండా చేస్తుంది, పిల్లలకు చదువులు లేకుండా చేస్తున్నది, ఇల్లు లేవు వీళ్ళకి. దాంతో కడుపు మండిన వాళ్ళు రోడ్డు ఎక్కితే వాళ్ళకు నక్సలైట్లు కనబడుతున్నారు, వాళ్ళందరిలో నక్సలైట్లు కనబడుతున్నారు. లేదంటే వెనక నుంచి పాకిస్తాన్ వచ్చి చేస్తున్నారు. ఇంత దుర్మార్గంగా ఎట్లా మాట్లాడుతున్నారు? ఎవరైతే ప్రశ్నిస్తే వాళ్ళకి టెర్రరిస్టులు గాను నక్సల్స్ గాను కనబడుతుంటారు. వీళ్ళకి కనీసం ఇంటి రెంట్ కట్టుకునే పరిస్థితి కూడా లేదు కదా. ఇక డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ అని చెప్పాను కదా ఇప్పుడు, మేఘా రూపం ఆమె ఒక ప్రెస్ మీట్ పెట్టి ప్రకటించింది. बताना चाहूंगी कि पिछले 2 से 3 दिवस में सभी औद्योगिक इकाइयों के साथ विस्तृत रूप से बैठकें रखी गई हैं और निम्न निर्देश प्रदान किए गए हैं जिनका अनुपालन सुनिश्चित किया जाएगा। पहला निर्देश, ओवरटाइम का भुगतान दुगनी दर से किया जाएगा। साथ में प्रत्येक श्रमिक को साप्ताहिक अवकाश प्रदान किया जाएगा और यदि साप्ताहिक अवकाश पर काम किया जाता है तो उसका भुगतान दुगनी दर से किया जाएगा। दूसरा निर्देश, सभी श्रमिकों को नियम अनुसार बोनस दिया जाएगा जो कि अधिकतम 30 नवंबर से पहले उनके बैंक खातों में सुनिश्चित किया जाएगा पहुंचाना। तीसरा निर्देश, यौन उत्पीड़न रोकथाम समिति समस्त कार्यस्थलों पर गठित की जाएगी और इसकी अध्यक्षता महिलाओं द्वारा की जाएगी। शिकायत पेटी की स्थापना भी करी जाएगी जिसके अंदर श्रमिक भाई बहन शिकायतें उसमें डाल सकते हैं। साथ में यह सुनिश्चित किया जाएगा कि सम्मानजनक व्यवहार सभी श्रमिकों के साथ किया जाए। चौथा निर्देश, श्रमिकों का वेतन प्रत्येक माह 10 तारीख से पहले उनको एक मुश्त उनके बैंक अकाउंट में ट्रांसफर किया जाएगा। साथ में अगला निर्देश, सभी श्रमिकों को वेतन पर्ची अनिवार्य रूप से प्रदान की जाएगी। అందరితో మాట్లాడినా, కార్మికులతో మాట్లాడినా, యజమాన్యాలతో మాట్లాడినా 11 హామీలు ఇస్తున్నాం. యజమాన్యం తరపున 11 హామీలు మెజిస్ట్రేట్ ఇచ్చింది, అంటే కలెక్టర్ ఇచ్చింది. కలెక్టర్ అంటే ప్రభుత్వం ఇచ్చింది యజమాన్యం తరపున. ఆ 11 హామీలు ఏంటో నేను చెప్తా ఒక్కసారి. ఓవర్ టైం పనికి కార్మికులకు ప్రామాణిక రేటుకు రెట్టింపు, అంటే ఇచ్చే జీతంలో ఒక రోజు జీతం ఎంత ఇస్తారో ఓవర్ టైం పనికి రెట్టింపు ఇస్తారు ఇప్పటి నుంచి. ఇది ఫస్ట్ది. ఇది ఎంత దుర్మార్గం అంటే, అది చట్టం ఇప్పటి నుంచి ఇస్తామనే దానికి పెద్ద గొప్పగా మేము సాధించామని చెప్పడానికి అర్థం ఉందా? అది చట్టం. ఓవర్ టైం చేస్తే డబల్ సాలరీ ఇవ్వడం అనేది చట్టం. అది దేశం అంతా అమలయ్యింది ఇప్పటిదాకా. ఇప్పుడు వాళ్ళు దాన్ని సాధించాము, ఆ హామీ ఇస్తున్నాం, అది కూడా హామీ. రేపు అమలు అవుతుందో అనేది తెలియదు. దానికి రెట్టింపు ఇవ్వడానికి సిద్ధమయ్యా, గొప్పగా సాధించామని మాట్లాడుతున్నారు. ప్రతి కార్మికుడికి వారానికి ఒక రోజు విశ్రాంతి. ఇది విశ్రాంతి అంటే వీక్లీ ఆఫ్, ఇదొకటి, ఇది సాధించారట. అది ప్రపంచం మొత్తంలో ఉంటుంది కదా, వారానికి ఒక రోజు వీక్లీ ఆఫ్. ఇది సాధించడం చాలా గొప్పగా ఆమె ప్రకటించడం అనేది ఎంత దుర్మార్గం అసలు. వీక్లీ ఆఫ్ వాళ్ళ హక్కది, దాన్ని సాధించామని ప్రకటిస్తున్నారు. ఇప్పటిదాకా ఇవ్వలేదు ఎందుకు అని ప్రశ్నించట్లేదు ఆమె. ఇవ్వని యాజమాన్యాన్ని ప్రశ్నించట్లేదు. ఓటీ చేస్తే డబల్ రేట్ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించలేదు. వీక్లీ ఆఫ్ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించలేదు. అది ఇప్పటి నుంచి ఇస్తారు అని. ఇంత దుర్మార్గం. ఆదివారాల్లో పనిచేస్తే రెట్టింపు ఇస్తారు, అంతే. ఆదివారాల్లో పనిచేస్తే రెట్టింపు ఇస్తారు. ఆదివారం అంటే ఈ ఉద్దేశం సెలవు దినాల్లో పనిచేస్తే వాళ్ళకి ఏ రోజైనా సెలవు కావచ్చు. వీక్లీ ఆఫ్ ఇప్పటి నుంచే స్టార్ట్ అవుతుంది ఈమె చెప్పిన తర్వాత, కాబట్టి ఆ రోజు రెట్టింపు పెట్టని ఇవ్వాల్సిందే. వీక్లీ ఆఫ్ రోజు పనిచేస్తే డబుల్ పేమెంట్ ఎవరైనా ఇస్తారు, చట్టం అది. కొత్తగా వీళ్ళు సాధించింది ఏంది ఇందులో అని. నిబంధనల ప్రకారం కార్మికుల బోనసులు నవంబర్ 30 తేదీలోగా నేరుగా వారి బ్యాంక్ ఖాతాలో జమ చేయబడతాయి. వాళ్ళు అడుగుతున్నది ఏంటి? పోయిన నవంబర్ బోనస్ ఇప్పటివరకు ఇవ్వలేదు. దాదాపు 6 నెలలు 7 నెలలు ఇంకెక్కడ, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ 5 నెలలుగా బోనస్ ఇప్పటివరకు కార్మికులకు ఇవ్వలేదు. నవంబర్ 30 తేదీలోగా వేస్తారట. 5 నెలలు అయిపోయింది. దీని సంగతి ఏంది? బోనస్ లేదు 5 నెలల నుంచి.
వాళ్ళు వేయాల్సిన బోనస్ ఇప్పుడు ఇది సాధించేసాం అంటే నవంబర్ దాకా ఆగాలి ఇప్పుడు కార్మికులు. సంవత్సరం పై పోయిన సంవత్సరం కథం అయిపోయింది. కొత్త సంవత్సరం ఈ సంవత్సరం సంగతి చెప్తుంది ఆమె. ఫ్యాక్టరీల బయట ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలు తప్పనిసరిగా పూర్తి స్థాయిలో పనిచేస్తూ ఉండాలి. ప్రభుత్వ మార్గదర్శకాలు ఆదేశాలను ఫ్యాక్టరీల బయట ఉన్న నోటీసు బోర్డులపై తప్పనిసరిగా ప్రదర్శించాలి. కార్మికులు పారిశ్రామిక యూనిట్ల ఫిర్యాదులను పరిష్కరించడం ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయబడుతుంది. ప్రతి ఫ్యాక్టరీలో పని ప్రదేశంలో లైంగిక వేధింపుల నివారణ కోసం ఒక కమిటీని ఏర్పాటు చేయబడుతుంది. ఇది చట్టంలో అనేక ఏళ్లుగా ఉన్నది. ఇప్పటి వరకు పని ప్రదేశాల్లో మహిళల మీద లైంగిక వేధింపులకు సంబంధించి కమిటీ లేదు అనేది అర్థమైన తర్వాత కూడా ఏం చర్యలు తీసుకోకుండా ఇప్పటి నుంచి ఉంటుంది అని చెప్పడం అనేది ఏమంటారు వీళ్ళని? ఇంకొక చాలా ఆశ్చర్యప్రదమైంది, ప్రతి కార్మికుడి జీతం ప్రతి నెల 10వ తేదీలోగా చెల్లిస్తారట. 10వ తేదీలోగా చెల్లిస్తారు. అదొక హామీ. సిగ్గుండాలని మాట్లాడడానికి వీళ్ళకి, ప్రభుత్వ ప్రతినిధులుగా వీళ్ళకి సిగ్గుండాలి ఇది మాట్లాడడానికి. 10వ తేదీ ఇవ్వకుండా ఏం చేస్తారు మరి? ప్రతిసారి ఒకే మొత్తంగా చెల్లించబడుతుంది అంటే ఇప్పటి వరకు ఒకేసారి ఇవ్వలేదు అనేది అర్థం. ఒకేసారి ఇవ్వకుండా ఎప్పుడెప్పుడు ఏ డేట్లోనో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇచ్చారు అని తెలిసిన తర్వాత కూడా ఏం చేస్తుంది గవర్నమెంట్? యాజమాన్యం మీద చర్యలేవి, ఎందుకు వాళ్ళని ప్రశ్నించట్లేదు? అదేమో చాలా గొప్పగా మేము 10వ తేదీలోకి ఇచ్చేటట్టు, 10వ తేదీలో ఇవ్వాలి, 7వ తేదీలోగానే ఇవ్వాలనేది చట్టం కదా. ఇప్పుడు ఏదో గొప్పగా సాధించినట్టు మాట్లాడుతున్నది. అది కార్మికులందరూ తప్పనిసరిగా జీతం స్లిప్ అందించబడుతుంది. ఇది ఒక గొప్ప సాధించారు. ప్రాంగణంలో అంటే ఫ్యాక్టరీ ప్రాంగణం ఒక ఫిర్యాదుల పెట్టె కూడా ఏర్పాటు చేయబడుతుంది. దాంట్లో ఇష్టం ఎవరైనా ఫిర్యాదులు వేయొచ్చు. అది ప్రభుత్వ అధికారులు తీసుకెళ్ళి కాల్ చేస్తారు. అంతే కదా జరిగేది, అంతకుమించి జరిగేది లేదు. ఇంత సిగ్గులేని ఒప్పందాలు కూడా కదా, హామీలు ఇచ్చి అన్ని ఉల్లంఘనలే, అన్ని కార్మిక చట్టాల ఉల్లంఘనలని వీళ్ళు ఏదో హామీల రూపంలో పొందామని ఎవరు డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ చెప్తూ ప్రభుత్వం తరఫున అసలు కార్మికులకు ఏదో మేలు చేస్తున్నట్టు. ఇందులో ఒక ముఖ్యమైన గమనించండి, 11 చెప్పాను కదా, ఇందులో జీతం పెంపు ఎక్కడైనా ఉందా? లేదు. వాళ్ళు అడుగుతున్న ప్రధాన డిమాండ్ 20,000 జీతం కావాలని. వాళ్ళు రోడ్డు మీదకి వచ్చిందే జీతం గురించి. మాకు 8,000 నుంచి 12,000 ఇస్తున్నాం అని చెప్తున్నారు కదా. 11 సాధించామని గొప్పలు చెప్పుకుంటున్నారు కదా ప్రభుత్వం. అసలైంది జీతం పెంపు. జీతం ఒక్క పైసా కూడా పెంచట్లేదు వీళ్ళు. జీతం పెంచకుండానే వాళ్ళు దేనికోసం అయితే పోరాడారో ఆ పోరాటం ఇంకా కొనసాగాల్సిన అవసరం వీళ్ళే తీసుకొస్తున్నారు. ఇంకా మీరు పోరాడండి అని అర్థం అదే కదా. ఇక మేము చంపేస్తాం మిమ్మల్ని, లేకపోతే దాడి చేస్తాం, కానీ మీరు వేరే మార్గం లేదు. ఇప్పుడు కార్మికులకు 20,000 పెరగండి గవర్నమెంట్ చేతులెత్తేసింది. ముఖ్యమంత్రి మంత్రులేమో నక్సలైట్లని పాకిస్తాన్ అని ఒక ముద్రలు వేసేస్తారు. భారతదేశంలో అది అలవాటు అయిపోయింది. ఎవ్వరు అసమ్మతి గొంతు ఎప్పితే దేశద్రోహి, పాకిస్తాన్ ఏజెంటు, నక్సలైటు, ఇది ఒక అలవాటుగా మారిపోయింది. యోగి కూడా ఇంత దుర్మార్గం, యోగి పరిపాలన ఇంత దుర్మార్గ పరిపాలన సాగిస్తుంటే వాళ్ళ అధికారులు అంతకుమించి ఎట్లుంటారు? యోగి ముఖ్యమంత్రి అట్లున్నప్పుడు ఈ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ మాత్రం అంతకంటే గొప్పగా ఏం ఆశిస్తాం? ఇంత పోరాడి 50,000 మంది రోడ్డెక్కి పోరాడి దెబ్బలు తిని అరెస్ట్ అయ్యి జైలుకు పోయారు. 350 మంది జైల్లో ఉన్నారు ఇప్పుడు. అరెస్ట్ అయ్యి జైలుకు పోయి ఇంత జరిగితే వాళ్ళ డిమాండ్ జీతం అనేది లేనే లేదు. ఈ 11 వాటిల్లో జీతం అనేది లేదే లేదు. ఈ 11 అన్ని ఉల్లంఘనలే, కార్మిక చట్టాల ఉల్లంఘనలనే ఇప్పటి నుంచి పాటిస్తామని వాళ్ళు చెప్తే ఓకే అని వీళ్ళు చప్పట్లు కొట్టి వచ్చేస్తే వీళ్ళు ఎవరి కోసం ఉన్నట్టు? కార్మికుల కోసమా లేకపోతే యాజమాన్యం కోసం ఉన్నారా? ఇది ఒక్క నోయిడాకు సంబంధించిన అంశమే కాదు. ఇప్పుడు నోయిడాలో బయటపడింది 50,000 మంది కార్మికులు ఒకేసారి రోడ్డు మీదకి రావడం వల్ల కూడా బయటపడలే. ఆశ్చర్యం ఏంటంటే ఇంతకు ముందే చెప్పాను నేను, దాదాపు 15-20 దాకా న్యూస్ ఛానల్స్ అదే నోయిడాలో ఉన్నాయి. ఈ కార్మికులు సమ్మె చేస్తున్న చోటనే న్యూస్ ఛానల్ స్టూడియోస్ అన్నీ ఉంటాయి. వీళ్ళు నిరసన ప్రదర్శనలు శాంతియుతంగా చేసిన 3 రోజుల పాటు ఒక్క వార్త ఒక్క దాంట్లో రాలేదు. ఒక్క వార్త. ఎప్పుడైతే వాళ్ళ మీద పోలీసులు దాడి చేసి వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళు ఎదురు తిరిగి పోలీస్ వెహికల్స్ పగలగొట్టడం, కాల్ చేయడం చేశారో అప్పుడు వార్తలు రావడం ప్రారంభమైంది. ఎటువంటి వార్తలు? కార్మికుల హింసలు చేస్తున్నారు అనే వార్తలు తప్ప కార్మికులు ఎన్నేళ్లుగా నలిగిపోతున్నారు, ఈ యాజమాన్యాలు ప్రభుత్వాల మద్దతుతో ఎంత దారుణంగా కార్మికులను దోచుకుంటున్నాయనే మాట ఏ ఛానల్ కూడా ఇవ్వలేదు. యూట్యూబ్ ఛానల్స్, సోషల్ మీడియాలో మాత్రం కార్మికులకు మద్దతుగా. ఇందులో ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలి. కార్మికులకు మద్దతుగా యూట్యూబ్ ఛానల్స్, రంగంలోకి దిగిన యూట్యూబ్ ఛానల్స్ మీద పోలీసులు దారుణంగా దాడులు చేశారు. ఎక్కడైతే కార్మికులు ప్రదర్శన చేస్తున్నారు, ఒక 50 మంది 100 మంది కూర్చొని ఒక దగ్గర ప్రదర్శన చేస్తున్నారు, పోలీసులు వచ్చి దాడులు చేస్తున్నారు.
ఆ దాడులను చిత్రీకరిస్తున్న కెమెరామెన్ల మీద దాడులు చేశారు పోలీసులు, రిపోర్టర్ల మీద దాడులు చేశారు, కెమెరాలు గుంజుకున్నారు, స్టైల్ ఫోన్లు గుంజుకున్నారు, వాళ్ళని బెదిరించారు. మీరు ఈ విజువల్స్ తీయద్దు, ఒక్క చోట 2 చోట్ల కాదు, 10 సంఘటనలు జరిగాయి ఇట్లా జర్నలిస్టుల మీద, యూట్యూబ్ జర్నలిస్టుల మీద. వాళ్ళందరూ ఇప్పుడు కొత్తగా యూట్యూబ్ పెట్టి జర్నలిస్ట్ అయిన వాళ్ళు కాదు, కొన్ని ఏళ్లుగా జర్నలిజంలో తలపండిన వాళ్ళు. ఈ మోడీ భజన చేస్తున్న గోధీ మీడియాలో ఉండలేక బయటకు వచ్చి యూట్యూబ్ ఛానళ్ళు పెట్టుకున్న వాళ్ళు, ప్రజల కోసం పనిచేయాలని కోరికున్న వాళ్ళు వెళ్తే వాళ్ళ మీద దాడులు జరిగినాయి. ఏ వీడియోలు కూడా బయటికి రాకుండా చేయడం కోసం. ఏ వీడియోలు రావాలి? పోలీస్ జీప్ కారిపోతున్న వీడియో బయటికి రావాలి, ఎందుకంటే వాళ్ళ హింస తెలియాలి. కార్మికులు దాడులు చేస్తున్న వీడియోలు బయటికి రావాలి, వాళ్ళ హింస తెలియాలి. పోలీసులు లాఠీచార్జ్ చేస్తున్న వీడియోలు బయటికి రావద్దు. ఇక ఎలాగో ఆ వీడియోలు ఉండవు. ఇది కార్మికులను యాజమాన్యాలు దోచుకునే వీడియోలు ఎలాగో లేవు. ఇంత దుర్మార్గంగా అక్కడ జరిగిందంటే ఇది ఒక నోయిడాకు సంబంధించిన అంశం కాదు, మొత్తం భారతదేశంలోనే ఇంతటి దుర్మార్గం జరుగుతుంది. హైదరాబాద్లో కూడా కాంట్రాక్ట్ కార్మికులను దారుణంగా దోచుకుంటున్నారు, వాళ్ళకి హక్కులు లేకుండా చేస్తున్నారు. కార్మిక చట్టాలను అమలు చేయడం లేదు, యాజమాన్యాలు ఎన్నడూ కార్మిక చట్టాలను అమలు చేయడం లేదు. వాళ్ళకు మద్దతుగా ఇప్పుడు లేబర్ కోడ్స్ అని తీసుకొస్తున్నారు, చట్టాలన్నీ రద్దు చేసి 4 రేపర్ కోడ్లను తీసుకొస్తున్నారు. ఈయన మొత్తం 100 చట్టాలు ఉన్నాయి, అవన్నీ తీసిపడేసింది. 4 కోడ్స్ తీసుకొచ్చి మొత్తం కార్మికులకు వ్యతిరేకమే. కార్మిక జీవితాలను నాశనం చేయడానికి, యజమాని మరింత దోచుకోవడానికి, యూనియన్ పెట్టుకునే అవకాశం కూడా లేకుండా చేసేస్తున్నారు. 100 మంది ఉంటే యూనియన్ పెట్టుకునే అవకాశం ఉంది ఇంతకుముందు, ఇప్పుడు అది కూడా లేకుండా చేశారు. ప్రతి ఒక్కళ్ళు యూనియన్ పెట్టుకోవాలంటే 50% పైన కార్మికులు 1000 మంది ఉంటే 500 మందికి పైన సంతకాలు చేసి ఇవ్వాలి. సంతకాలు చేస్తున్న క్రమంలోనే యాజమాన్యం దాడులు చేస్తుంది, యూనియన్లు పెట్టుకోకూడదు. ఇంత దుర్మార్గం తెలుసు. మొదటి నుంచి ఒక యూనియన్ పెట్టాలంటే ఒక ఫ్యాక్టరీలో ఎంత కష్టమైన పనో పోలీసులు ప్రభుత్వానికి తెలుసు. ఎందుకంటే భయపడతారు, ఉద్యోగం పోద్దేమో అని భయం ఉంటుంది కార్మికులకు. అందుకని యూనియన్ పెట్టడానికే భయపడతారు, యాజమాన్యానికి తెలుస్తుందేమో అని భయపడతారు. అలాంటిది మరింత భయపెట్టేట్టుగా లేబర్ కోడ్లను తీసుకొస్తున్నది మోడీ ప్రభుత్వం. ఒక్క నోయిడా కాదు, భారతదేశం మొత్తం నోయిడానే. ఇవాళ భారతదేశం ఏ మూరకపోయినా ఇటువంటి నోయిడాలే కనబడతాయి. ఇంత దారుణమైన వీక్లీ ఆఫ్ లేకుండా, జీతాలు సరిగ్గా లేకుండా 8,000, 10,000, 12,000 జీతాలతో, ఇంకా తక్కువ జీతాలతో కూడా పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఓటీలు చేసిన సేమ్ జీతం, డబల్ జీతం రాని పరిస్థితి ఉంది. స్త్రీ కార్మికుల మీద లైంగిక వేధింపులు ప్రతి చోట జరుగుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఇవాళ నోయిడా కార్మికులు రోడ్డెక్కారు. రేపు దేశవ్యాప్తంగా ఇది ఏదో ఒకరోజు జరగక మానదు. వీళ్ళు ఎన్ని కథలు చెప్పినా, నక్సలైట్లు ఉన్నారు, లేదు పాకిస్తాన్ ఉన్నది అని ఎన్ని కథలు చెప్పినా, ప్రతిపక్షాల కుట్ర అని అది కూడా మాట్లాడాడు యోగి. ఇదంతా ప్రతిపక్షాల కుట్ర అని కూడా మాట్లాడాడు. ఎన్ని కథలు చెప్పినా ఆకలితో ఉన్న ప్రజలు, అణగారిపోతున్న ప్రజలు, అనేక కష్టాలు పడుతున్న ప్రజలు, కార్మికులు తిరుగుబాటు ఖచ్చితంగా చేస్తారు. ఏదో ఒక రోజు ఈ పరిస్థితి వస్తుంది. ఈ ప్రభుత్వాల యజమాన్యాలకు మద్దతుగా ప్రభుత్వాలు నిలబడుతున్నాయి కదా, ప్రభుత్వాలను కూడా కూలదోసే రోజు వస్తుంది. ఓకే అన్న, థ్యాంక్ యూ మాతో ఎన్నో విశేషాలు పంచుకున్నందుకు. మరిన్ని ఇలాంటి విశ్లేషణ కోసం అవని న్యూస్ నెట్వర్క్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.